అదృష్టం బాగోలేకపోతే అరటిపండు తిన్నా పన్నిరుగుద్ది అనే సామెత అప్పుడప్పుడు వింటుంటాం. ఇప్పుడు అనిల్ అంబానీ పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో ఉన్న ఆయన ఇప్పుడు ఆ జాబితాలో కనుమరుగయ్యారు. నిజానికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థికంగా అనిల్ అంబానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇదివరకే కష్టాలలో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది. నిజానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్కు అనుబంధ సంస్థగా ఉంది. అయితే ఈ DAM EPL సంస్థకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చెల్లించాల్సిన 8,000 కోట్లు ఇకపై చెల్లించాల్సిన పని లేదంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో అనిల్ అంబానీ పరిస్థితి పొయ్యి మీద నుంచి పెనం మీద పడ్డట్టయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో అనిల్ అంబానీ రిలయన్స్ కంపెనీ మరిన్ని నష్టాలకు గురైంది. అయితే నిజానికి 2008లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన DMRCకి అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాకు అనుబంధ కంపెనీ అయిన DAM EPLకు మధ్య ఓ కన్సెషన్ ఒప్పందం ఏర్పడింది. అప్పట్లో ఎదురైన కొన్ని పరిస్థితుల వల్ల ఆ రెండు కంపెనీల మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. వీరి మధ్య వచ్చిన వివాదాలను పరిష్కరించే నేపథ్యంలో సుప్రీంకోర్టు DMRCకి వ్యతిరేకంగా 2021లో తీర్పిచ్చింది. అయితే ఆ తీర్పుపై DMRC దాఖలు చేసిన క్యూరేటివ్ రిక్వెస్ట్ను ప్రత్యేక ధర్మాసనం తాజాగా పరిశీలనలోకి తీసుకుంది. రీసెంట్గా ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు అనిల్ అంబానీకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్కు చెందిన న్యాయ విభాగం సరైన నిర్ణయం తీసుకుని తీర్పు ఇచ్చిందని, అయితే ఆ తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమాత్రం కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. నిజానికి 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ సంస్థ DMRC అనిల్ అంబానీకి చెందిన DAM EPLకు సుమారుగా 2,782 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇది కాస్త 2022 ఫిబ్రవరి కల్లా అగ్రిమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం 8,000 కోట్లయింది. అయితే ఇదివరకే DMRC 1,678 కోట్లను DAM EPLకు పే చేసింది. ఇంకా దాదాపుగా 6,330 కోట్లు పే చేయాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో అనిల్ అంబానీ 1,678 కోట్లను DMRCకి తిరిగి ఇవ్వాల్సి ఉంది. దీంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేరు BSEలో అమాంతం 19.99% పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 9,000 కోట్లకు చేరుకుంది.